నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండో విడత అమరావతి భూసేకరణ, చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్నలు. రాజధాని భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం. లబ్ధారులకు ఇంటి నిర్మాణానికి మంజూరైన పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అమిశెట్టి వాసు, కొల్లపల్లి గణేష్. ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా, రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటని చందంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుందని విమర్శించారు. మొదటి విడుదల సేకరించిన 54,000 ఎకరాల్లో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రరత్న భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రెండవసారి భూసేకరణ కార్యక్రమంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. మొదటి విడతలో సేకరించిన 54,000 ఎకరాలలో జరిగిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండవ భూసేకరణకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. విభజన హామీల్లో భాగంగా రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదన్నారు. రాజధానిలో అభివృద్ధి జరిగిపోయినట్లు చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని గత 11 ఏళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే మోదీని చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మోదీ జపం చేస్తున్నాయన్నారు. రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో 34,000 ఎకరాలు 25 గ్రామాల నుంచి 29,000 రైతు కుటుంబం 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం 95% ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ విశాఖపట్నం. కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు. దాదాపు 400 ఎంఓయూలు జరిగితే కేవలం 35 మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి. మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది? మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు, అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు, మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు? అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని, గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు. ఇచ్చిన భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే 54,000 ఎకరాలలో ఫస్ట్ ఫేజ్ లో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కులేదు. రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు. ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు, రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు, పేపర్లో ఉందంటున్నారు. కానీ చాలా మంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు, ఎలక్ట్రిసిటీలు, గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని 11 ఏళ్లుగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు. 11 ఏళ్లుగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు, మా భూములు ఎప్పుడు వస్తాయని. వాళ్ళకే ఇవ్వలేదు, కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు. ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్టునే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు, కానీ అదేదో పనికే రానట్టు, ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ 5,000 ఎకరాలలో
కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు అంటున్నారు. సబబేనా? ఇక 2500 ఎకరాల్లో ఏమో స్పోర్ట్స్ సిటీ అట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగ్, లండన్ లాంటి సిటీస్ లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజులు చూస్తే 150 ఎకరాలను దాటలే. మనకెందుకండి 2500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా? మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడట ఒకడు. మనకు ఫీజు రీయింబర్స్మెంట్కైనా, మన ఆరోగ్యశ్రీకైనా, కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికైనా మన దగ్గర డబ్బు ఉందా? మనం కట్టుకుంటున్నామా? మన దగ్గర బేసిక్స్కే డబ్బు లేదు కదా. చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి. ఇంకో 2500 ఎకరాలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్మార్ట్ ఇండస్ట్రీస్ కన్నారు. అయ్యా చంద్రబాబు గారు, ఫస్ట్ ఫేజ్ లో 54,000 ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 54,000 ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా? మరి మీరు ఫస్ట్ ఫేజ్ లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టనప్పుడు సెకండ్ ఫేజ్ లో 2500 ఎకరాలలో మీరు స్మార్ట్ ఇండస్ట్రీ పెడతారు అంటే ఎవరు నమ్ముతారు సార్? చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి. ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది. దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను, జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు ఈ 54,000 ఎకరాలకు అసలు విలువే లేనట్టు, ఈ 54,000 ఎకరాలు అయితే అసలు సరే పోనట్టు, ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా? ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్లను 24 గంటలు కొనసాగించాలని ఆదేశించారు. బలమైన ఈదురుగాలులు వీచేటప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి
అనిత శనివారం సమీక్ష నిర్వహించారు. తుఫాన్ తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ఈ నెల 30న గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ లో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు కాపునాడు నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాపుల ఐక్యతను చాటి చెప్పే విధంగా కాపునాడు స్వర్ణోత్సవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చారిత్రాత్మక సభగా ఈ స్వర్ణోత్సవ వేడుకలు ఉండబోతున్నాయని వెల్లడించారు. గాంధీనగర్ లోని కాపునాడు కార్యాలయంలో కాపునాడు నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారాన్ని నిర్మించే శక్తి ఉందన్నారు. అయినా గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా, ఆర్థికంగా కాపు సామాజిక వర్గం వెనుకబడి ఉందన్నారు. కాపు సామాజిక వర్గంలో చైతన్య దీప్తిని రగిలిస్తున్న కాపునాడు స్వర్ణోత్సవ సభను ఈ నెల 30న ఇంకానా గ్రౌండ్స్ లో జరుగుతుందన్నారు. కాపు సామాజిక వర్గం ప్రతి ఒక్కరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాపు సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది స్వర్ణోత్సవ వేదిక అని చెప్పారు. చారిత్రక సభగా ఈ స్వర్ణోత్సవ వేడుకలు ఉండబోతున్నాయన్నారు. సమావేశంలో కాపునాడు నాయకులు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు రత్నం రమేష్, వెన్నకోట శ్రీనివాసరావు, కాపునాడు మహిళా అధ్యక్షురాలు నరహరి శెట్టి, జ్యోతి, అల్లం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 30వ తారీఖు రేపు సాయంత్రం జింకానా గ్రౌండ్ లో కాపునాడు స్వర్ణోత్సవం జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా కాపు పెద్దలు, కాపు నాయకులందరూ కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మీ అందరికీ తెలుసు. ఎన్నో పార్టీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. ఒక తెలుగుదేశం పార్టీనే కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి మరి కాపుల సంక్షేమం కోసం బాగా కాపులకి అండగా దండిగా నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి గత కాంగ్రెస్ పార్టీలో మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ని విజయవాడ క్యాండిడేట్కే చైర్మన్ వచ్చిందంటే మేమందరూ కూడా చాలా సంతోషపడ్డాం. ఆ రోజు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయితే ఇచ్చారు, కానీ మరి నిధులు ఎక్కడ కూడా ₹1 మంజూరు చేయకుండా, కూర్చోవడానికి కార్యాలయం కూడా లేకుండా మరి కాపు జాతిని అవమానపరిచిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో మళ్ళా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ కాపు సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా సోదరులు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాపునాడు కమిటీ అర్బన్ అధ్యక్షులు పరుచూరి కరుణాకర్ కన్నా గారు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు గారు, కాపునాడు మహిళా అధ్యక్షురాలు నరిశెట్టి జ్యోతి గారు, సీనియర్ నాయకులు వేల్పూరి శ్రీనివాస్ గారు, సీనియర్ కాపు నాయకులు అల్లం పూర్ణ గారు అందరూ కూడా ఇక్కడ మీ ముందు కూర్చోవడం జరిగింది. ముందుగా ఈ కాపులు వెనకబాటు తనం గురించి మన అందరికీ కూడా తెలిసిందే. జాతీయ కార్యదర్శి కాపునాడు జాతీయ కార్యదర్శి లొడ్డంగి నరసింహరావు గారు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వెన్నకోట శ్రీనివాసరావు, మంగళగిరి కాన్స్టిట్యూషన్ నుంచి కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి
నారా లోకేష్ గారు నన్ను నియమించారు. ముందుగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మరి 1975-2025 కాపునాడు గోల్డెన్ జూబ్లీ మరి గౌరవనీయులు పెద్దలు ఈ కాపు ఉద్యమం కోసం, ఈ కాపుల చరిత్ర కోసం, కాపుల సమస్యల కోసం గత 50 ఏళ్ళ నుంచి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జింకానా గ్రౌండ్ లో మరి రేపు ఆదివారం సాయంత్రం 5 గంటలకి గౌరవనీయులు కాపు నాడు స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నడపటానికి మరి మీ వంతు సహకారంగా మాకెంతో మద్దతు ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైన మిత్రులు తిరుమలరావు గారు, రత్నం రమేష్ గారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గారు, వెన్నకోట శ్రీనివాసరావు గారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, వేల్పూల్ శ్రీనివాస్ గారు కాపు నాయకులు, అల్లం పూర్ణచంద్రరావు గారు దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్, నరహర్శెట్టి జ్యోతి న్యాయవాది సోదరిమణి, మరి ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవానికి ఈ కార్యక్రమం చేసుకోవటానికి కాపు సామాజిక వర్గం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుక. మరి ఎన్నో ఏళ్లుగా అనాదిగా ఈ సామాజిక వర్గం వెనుకబడి ఉంటాం. నేడు సినిమా సామాన్యులకు అందుబాటులో లేదన్న అభిప్రాయాన్ని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న వ్యక్తం చేశారు. నేడు అనేక భారాలు ప్రజల మీద పడుతున్న నేపథ్యంలో వాటి నుండి సేద తీరేందుకు సినిమా ఒకే ఒక వినోద మార్గమని చెప్పారు. సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలు సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సినిమా పైరసీ ప్రేక్షకులపై భారాలన్న అంశంపై చర్చాగోష్ఠి కార్యక్రమం జరిగింది. బాలోత్సవ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న, సామాజికవేత్త గోళ్ల నారాయణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ సినిమా సామాన్యులకు అందుబాటులో లేదన్నారు. పైరసీని అరికట్టడంతో పాటు సినిమాలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. మల్టీప్లెక్స్లు సామాన్యుల జేబులకి చిల్లులు పెడుతున్నాయన్నారు. ప్రభుత్వాలు వీటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు సినిమా రంగం పైరసీ మీద ఈరోజు డివైఎఫ్ఐ చర్చ వేదిక పెట్టింది. ముఖ్యంగా ఈరోజు సినిమా సామాన్యులకు అందుబాటులో లేనటువంటిది మా తాలూకా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి. ఈ భారాల నుంచి కనీసం 2 గంటలైనా రిలీఫ్ కోసం, వినోదం కోసం సినిమా థియేటర్కి వెళ్తే ఆ సినిమా థియేటర్లో మరింత విషాదంగా మిగులుతుంది తప్ప మరొకట్లేదు. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు, ముఖ్యంగా సినిమా పెద్దలు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పైరసీని అరికట్టాలి. అట్లాగే 2, సినిమాలు కూడా ప్రజలకు అందుబాటులో రావాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఆ రకంగా రాబోయే రోజులు ముఖ్యంగా మల్టీప్లెక్స్ పేరుతో ఈరోజు చేస్తున్న దోపిడీ అంతా ఇంత కాదు. మొత్తం తినుబండారాల విషయంలో కానీ, పాప్కార్న్ ఇట్లాంటివి కానీ, అట్లాగే వాటర్ బాటిల్ కానీ కనీస సౌకర్యాలు లేకుండా అనేక ఈరోజు సామాన్యులకు జోబులకు చిల్లులు పెడుతున్న పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈరోజు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఐబొమ్మను చట్టరీత్యా అరెస్ట్ చేయాలి, తప్పనిసరిగా దాన్ని మనం వ్యతిరేకించాలి. కానీ ఐబొమ్మ రవి అయితే రేపు ఇంకో రవి వస్తాడు, ఇంకో రాజు వస్తాడు. కానీ సమస్య దీనికి మూలాన్ని పరిష్కరించకుండా, దీని మూలాన్ని చూడకుండా బొమ్మకు ఒకవైపే చూడటం అనేది సరైనది కాదనేటువంటిది మా డిమాండ్. ఇప్పటికైనా సినిమాను సామాన్యులకు అందుబాటులో తీసుకురావాలి. సినిమా సామాజిక స్పృహతో ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నామండి. రైతులకు అండగా నిలబడి ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతుకి వెన్నుపోటు పొడుస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అడుగడుగున రైతుకి అండగా నిలబడి ఆదుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసి రైతులకు దిక్కు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ధాన్యం పండిస్తే కోనేవారు ఎవరు లేరని,
వరి అన్నం తింటే షుగర్ వస్తుందని సీఎం చంద్రబాబు ప్రచారం, యూరియా కృత్రిమ కొరత ఇలాంటివన్నీ వ్యవసాయం నిర్వీర్యం చేసే కుట్రల్లో భాగమేనని వరికుటి అశోక్ బాబు వివరించారు. రైతులను కూటమి ప్రభుత్వం అష్ట కష్టాలు పెడుతోంది. ఒక పక్క తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే వారికి నష్టపరిహారం అందజేసి ఆదుకునే ఆలోచన చేయకుండా వ్యవసాయం దండగానే తన పాత నినాదానికే కట్టుబడి అన్నదాత వెన్ను విరిచేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి రైతుల పక్షాన్ని నిలవకుండా వరి పండిస్తే కొనేవారే లేరని, వరి అన్నం తింటే క్యాన్సర్ వస్తుందని ప్రచారం చేసి వ్యవసాయం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. విధానం కాదు, రైతులకు అండగా ఉండండి. రేపటి నుంచి మేమందరం బయట తిరుగుతూ ఉంటాం, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మేము రైతుల కోసం, రైతులకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క గింజ కూడా తడిచినా మాయిశ్వరు ఉన్నా సరే అది మొత్తం కొనుగోలు ప్రభుత్వం మాత్రమే చేయాలనేది, ధరల స్థిరీకరణ నిధి అక్కడ పెట్టి రైతుకు అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. వెంటనే గోని సంచులు వాళ్ళకి సప్లై చేయండి, వెంటనే వాళ్ళకి టార్పాల్స్ని ఇవ్వండి, లారీలు సప్లై అయ్యేటట్లుగా చూడండి. మీరు కొనుగోలు కేంద్రాలు ఏదైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకునే విధంగా వాళ్ళని చేయాల, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నాయకులు చేసేటువంటి వాటి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ ద్వారా రైతులకి ఈ యొక్క వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్లుగా చేయాలనే దాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. PMAY ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటున్న వారికి తమ కూటమి ప్రభుత్వం నాయకుల తరపున ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించారు. శనివారం ఉదయం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం ఆవరణలో PMAY ఎన్టీఆర్ గృహ కల్పన పథకంలో భాగంగా మంజూరైన పత్రాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పంపిణీ చేశారు. పత్రాలతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు తన సొంత నిధుల నుండి నూతన వస్త్రాలు బహుకరించారు. ప్రతి ఒక్కరికి 2 చీరలు, 2 పంచెలు, 2 దుప్పట్లు చెప్పున పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో ఈ పథకంలో భాగంగా అనేక మంది పేదలకు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 2 లక్షల మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 2 లక్షలకు బదులుగా ₹1,00,000 ఇచ్చేవారని, అది కూడా డబ్బులు కాకుండా ఆయన సొంత కంపెనీ అయిన భారతీ సిమెంట్ కంపెనీ, స్టీల్ కంపెనీల నుంచి నాసిరకం ఐరన్ లబ్ధిదారులకు అందజేశారని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి కపుల్, డిఈ విజయబాబు, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్ దయాల శిరీష గాంధీ, నగర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి పార్టీల డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి యోజన గృహ నిర్మాణ కార్యక్రమంలో 2014-19లో ఎన్నో వేల లక్షల ఇళ్ళు నిర్మించడం జరిగింది. మా నియోజకవర్గంలో సుమారు 2,000 పైగా ఇళ్ళు నిర్మాణం జరిగింది. ఆ రోజున 2,50,000 రూపాయలు అటు కేంద్రం 1,50,000, రాష్ట్రం 1,00,000 కలిపి 2,50,000 లబ్ధిదారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో దాన్ని చిందర వందర చేసి 2,50,000ని 1,80,000 చేసి 70,000 దాంట్లో బొక్కబెట్టి ఆ 30,000లో కూడా కేవలం ఆ భారతీ సిమెంటు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఐరన్ మాత్రం ఇచ్చి డబ్బులు లెక్కగట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,50,000కి ఖాయం చేసుకుని ఈ యొక్క 1,00,000లో 70,000 ఎగ్గొట్టారు, 30,000 వాళ్ళ సరుకులని ఇచ్చారు. సో అందువల్ల ఆ రోజున గృహ నిర్మాణం కూడా చురుగ్గా జరగలేదు. మళ్ళీ ఈ రోజున మరలా 24లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని విరివిగా తీసుకురావాలని చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి సొంత సైట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్కి అర్హులు. 3 లక్షల రూపాయలు ఒక రేషన్ కార్డు హోల్డరే కాదు, 3 లక్షల రూపాయలు ఇన్కమ్ లోపున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని లబ్ధి పొందే అవకాశం ఉంది. అందువల్ల 420 అడుగుల గృహాన్ని నిర్మించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోమని ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అందరినీ సమావేశపరిచి 63 మందికి 70 మంది అప్లికేషన్ పెట్టుకుంటే దానిలో 7 మాత్రం ఇన్వాలిడ్ అయినాయి. 63 మందికి ఈ రోజున ఆ పత్రాలు అందజేసే కార్యక్రమం, వాటితో పాటు మా విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి నాయకులందరూ కూడా కలిపి ఒక్కొక్క ఇంటికి బట్టలు పెట్టి ఇవ్వాలని ఒక సాంప్రదాయాన్ని తీసుకురావడానికి 2 చీరలు, 2 దుప్పట్లు, 2 లుంగీలు, 2 తుళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా
మేము చేపట్టడం జరిగింది. ఇది కూటమి నాయకులందరూ అటు వాసు గారు కానివ్వండి, గణేష్ గారు కానివ్వండి, నియోజకవర్గ బాధ్యులు వాళ్ళందరూ సమక్షం వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని మీ ద్వారా తెలుసుకున్న పేదవారు కావచ్చు, 3 లక్షల రూపాయల ఇన్కమ్ లోపు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా అప్రోచ్ అయితే వాళ్ళందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేయించే బాధ్యత ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పేదలు వినియోగించుకొని సొంత ఇంటి కళ నెరవేరాలి. అటు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ఆశయం అది, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అది. ఈ ముగ్గురు ఆశయాలు నెరవేర్చడానికి మనం కూడా కొంత వెసులుబాటు కల్పించుకొని ఆ ప్రభుత్వం ఇచ్చే 2 లక్షన్నరలు తీసుకుని, అదేవిధంగా మేము విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కూడా కలిపి దాన్ని ఒక 4-5 ఎన్ని ట్రాక్టర్లు ఇసుక పడితే అన్ని ట్రాక్టర్లు ఇసుక ఉచితంగా అక్కడ లోడింగ్ ఛార్జీ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కానీ ఏది కూడా వాళ్ళ మీద పడకుండా, ₹1 ఖర్చు లేకుండా ఈ ఇళ్ళు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్థలం ఇసుక ఇవ్వడానికి ఇక్కడ కూటమి పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సిద్ధంగా ఉంది. దానికోసం ప్రత్యేకంగా ట్రాక్టర్లు కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. అందులో ఇవన్నీ కూడా పేదవారికి వీలైన సహాయం చేయాలండి. అటు కేంద్ర ప్రభుత్వం 1 లక్ష సహాయం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 చేస్తుంది. మా వంతుగా కూడా 30-40,000 ఇళ్ళు కట్టుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇసుక ద్వారా మేము కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, ప్రతి పేదవాడికి ప్రతి 3 లక్షల రూపాయల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళని సద్వినియోగపరచుకోవాలని, ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇచ్చే బాధ్యత కూడా శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి అయోధ్య పథకం కింద ఎన్టీఆర్ గృహకల్ప కింద ఈరోజు 62 మంది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,50,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి ₹1,00,000, ₹2,50,000. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక సొంత ఇల్లు అనేది పేదవాడికి ఒక కళ. ఆ కళని నెరవేర్చే విధంగా మరి సొంత స్థలం ఉన్న వారికి ఏమో ₹2,50,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, భూమి కూడా లేని వారికి మరి కిట్కో ఇళ్ళని మరి ఇల్లు ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ కలిసికట్టుగా పనిచేస్తూ ఈరోజు 62 మంది లబ్ధిదారులకి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో 62 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రెండో విడత అమరావతి భూసేకరణ, చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్నలు. రాజధాని భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి మంజూరైన పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అమిశెట్టి వాసు, కొల్లపల్లి గణేష్. దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.